బాగా బాబుకి ఇలాంటి నాలెడ్జ్, వాళ్ళకి యాంగ్జైటీ బాగా బాబు ఫోన్ She notices how they are going to the school and takes help of her friend Gautami. Gautami, you have to help me. Why? What happened? Be really careful. And look at my feet. Ronnie, what's going on with your shoes? I don't know what happened. I must have grabbed two different shoes this morning. Did you get the nervous about my speech? Oh no, I forgot about your speech. Is that today? Yes, in 15 minutes. If I go onto the stage and the school will laugh at me. We'll think of something. Maybe I could tell everyone that I'm starting a new brand. That everyone in Karnool is wearing two different dresses and it's a new cool thing. Wait, what is the topic of your speech? Why fashion is important part of my life. Gautami, every teacher in this school knows how much I want to become a fashion designer. As long as you never design shoes, I think we'll have a wonderful career. But my career will end before it begins. Let me go onto the stage and pretend like I'm sick and collapse on the stage. No dear, you give a speech with the same set of shoes and you tell them you are starting up a new fashion. Let's see what happens. Okay, let me try. Rani finishes her speech confidently from the next day, wearing starting become a new dress in the school. Thank you, sir. అందరికీ గుడ్ మార్నింగ్ అన్న. పూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. పిల్లలకి దీవెనలు. ఈరోజు చక్కటి ఎగ్జిబిషన్ మనకి సమాజంలో ఉపయోగపడే ప్రతి ఒక్క సబ్జెక్ట్ని టచ్ చేసి ఇందులో పెట్టడం జరిగింది. జనరల్గా ఏదో ఒక టాపిక్ మీద పెట్టి దానికి రిలేటెడ్ కాని ఐటమ్స్ కూడా పెడుతుంటారు. ఈరోజు నేను టచ్ చేసిన ప్రతి పాప చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇస్రో సంబంధించి, సన్, పార్లమెంట్, బుద్ధుడు, లైటింగ్, సోలార్, వాతావరణం, స్పోర్ట్స్, గేమ్స్, ఎయిర్పోర్ట్, దాదాపు సమాజంలో మనం యూజ్ చేసే ప్రతి ఒక్క దాన్ని టచ్ చేసి వివరంగా చెప్పడం జరిగింది. చిన్నపిల్లలు నేను అడిగిన క్వశ్చన్స్ కి వాళ్ళ లెవెల్లో వాళ్ళ స్టాండర్డ్ కంటే ఎక్కువగానే చెప్పారు. చాలా బాగుంది. టీచర్స్ కి కంగ్రాచులేషన్స్. నా రిక్వెస్ట్ ఏంటంటే, చార్ట్ తయారు చేశారు, పాయింట్స్ తయారు చేశారు, చక్కటి డిస్ప్లే ఉంది. అయితే ఈ ఇంగ్లీష్లో చదివిన పాయింట్స్ కానీ ఆ డిస్ప్లే సంబంధించిన వస్తువుల ఉపయోగం కానీ వాళ్ళకి తెలుగులో వాళ్ళ భాషకి సంబంధించి టేస్ట్ అనుభవిస్తున్నారా లేదా, అది కొంచెం టీచర్స్ ప్రత్యేకంగా ఈరోజు ఏదైతే పెట్టారో అది ఫ్యూచర్లో వాళ్ళకి అందరికీ ఉపయోగపడే సబ్జెక్టు. ప్లస్ వాళ్ళ చదువులకు సంబంధించి కానీ, ఇంటర్వ్యూలో కానీ, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కానీ ఇవన్నీ రిలేటెడ్ ఉంది. వీటి మీద ఇప్పటి నుంచే వాళ్ళని బాగా డీప్గా ఇంగ్లీష్ ప్లస్ మాతృభాష రెండిట్లో విన్న వాళ్ళని ఇన్వాల్వ్ చేయగలిగితే ఈ 22 మందిని కొట్టేవాళ్ళు ఉండరు. అంత పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు అనుకుంటున్నా నాకున్న అనుభవంలో. ఇంకా పార్లమెంట్ గురించి ఆ అమ్మాయితో నేను మాట్లాడితే ఎంత చక్కగా చెప్తుందో. పార్లమెంట్ ఎందుకు అసలు అంటే, మన పంచాయతీ నుంచి లైట్లు లేకపోతే, అంటే అవగాహన ఉంది అమ్మాయికి, అక్కడి నుంచి సమస్యలు తీసుకొచ్చి మన పార్లమెంట్ లో చర్చిస్తారు. ఎవరు టీచర్, ఎవరు ఈమెకి చాలా బాగా చెప్పారు. ఆ పాప కూడా అడుగుతూనే, ఈవెన్ ఇంటర్ డిగ్రీ పిల్లలు చెప్పలేరు, తడబడతారు, అంత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయలేరు. చాలా బాగా చెప్పింది. నేను కూడా మళ్ళీ రాజ్యసభకు ఎందుకు పంపిస్తారు అంటే కొంత తడబడింది, ఐడియా డీప్గా లేదు. అయినా ఆ ఏజ్ లో చాలా చక్కగా చెప్పింది. రాజ్యసభలో ఎందుకు పెడతారు అనేది నేను కూడా ఒక 3 minutes చెప్పాను ఆ పాపకి.
నేను చెప్పింది మన జీవితాంతం గుర్తుపెట్టుకుంటే రేపు నీకు చాలా ఉపయోగం ఉంటుంది తల్లి. అలాగే నెక్స్ట్ కూడా మనం పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఈ సబ్జెక్ట్స్ మీద కొద్దిగా వాళ్ళకి వాళ్ళ స్టాండర్డ్కి తగ్గట్టు కొంచెం చెప్పుకుంటూ పోతే ఇంకా బాగా అవుట్పుట్ ఉంటుందని అనుకుంటున్నా. అలాగే మేడం గారు, ఇక్కడికి వచ్చిన ట్రస్టీస్ చాలా ఈ పిల్లల గురించి శ్రద్ధ తీసుకొని వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంతగా తపన పడరేమో, అంత తపన పడుతూ వీళ్ళ భవిష్యత్తు బాగుండాలని ప్రయత్నం చేసినందుకు అభినందిస్తూ, దేవుడు వాళ్ళకి ఇంకా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇస్తూ ఇలాంటి పిల్లల్ని ఇంకా డెవలప్ చేసి సమాజానికి ఉపయోగపడేలాగా చేయాలని కోరుకుంటూ మరొక్కసారి మేడం గారికి, ట్రస్టీ మెంబర్స్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Thank you so much, sir. Thank you so much. Sir, after 2 minutes, కూర్చోండి, please.